ఈ రోడ్డులోకి అడుగుపెట్టిన క్షణమే మనసు నెమ్మదిగా మారిపోతుంది. రెండు వైపులా ఊగుతూ పలకరిస్తున్న కొబ్బరి చెట్లు, బైక్ ముందుకు సాగుతుంటే ఒకవైపు అంతులేని సముద్రం, మరోవైపు నిశ్శబ్దంగా ప్రవహిస్తున్న నది. ఇది కేవలం ఒక రోడ్డు కాదు, ఇది ప్రకృతి మనకి ఇచ్చిన ఒక ప్రయాణం. ప్రతి మలుపు ఒక కొత్త వ్యూ, ప్రతి గాలి స్పర్శ ఒక కొత్త అనుభూతి. ఇక్కడ సముద్రం, నది కలిసే చోట ప్రకృతి తన అందాన్ని పూర్తిగా చూపిస్తుంది. అదే ఉడిపిలోని డెల్టా వ్యూ పాయింట్. మీరు కూడా ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా అనుభవించాలి అనుకుంటే వీడియో చివరి వరకు చూడండి. ఇది కేవలం ఒక డెస్టినేషన్ కాదు, ఇది ఒక ఫీలింగ్. ఇప్పుడు డెల్టా పాయింట్ అనే బీచ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. వెళ్ళేటప్పుడు రూట్ చూసారా? మాకు రైట్ సైడ్ లోనేమో ఏదో ఒక నది ఉంది, లెఫ్ట్ సైడ్ లోనేమో ఒక సముద్రం ఉంది, మధ్యలో కొబ్బరి చెట్ల మధ్యలో రూట్ మామూలుగా లేదు. వెళ్తాం స్కూటీ వెళ్తుంది, మీ వెనక కనిపిస్తూనే ఉన్నాడు. ముందు రూట్ చూపిస్తా చూడండి. చూసారా కొబ్బరి చెట్లు, ఎటు చూసినా కొబ్బరి చెట్లు, కొబ్బరి చెట్ల మధ్యలో చిన్న రోడ్డు. బాబా మామూలుగా లేదు, చాలా బ్యూటిఫుల్ ఉంది. అప్పుడప్పుడు ఇలా ఆటో వస్తే గుద్దేయకుండా స్లో చేసుకోవాలి. చూడండి అసలు కొబ్బరి చెట్ల మధ్యలో వెళ్తా ఉంటే ఎంత అద్భుతంగా ఉందంటే, మనకి ఇలా ఎంత దూరమైనా 100 కిలోమీటర్లైనా ఇలా వెళ్ళిపోవచ్చు. మనకి వాతావరణం ఇలా ఉంటే కనుక. రోడ్డు కానీ, ఈ రోడ్డు కూడా చిన్న రోడ్డు అయినా సరే గతుకులు లేకుండా, గుంటలు లేకుండా నీట్ గా ఉంది. చిన్న రోడ్డు అయినా సరే చాలా బాగుంటుంది. డెల్టా పాయింట్ అనే ప్లేస్ కి అయితే వచ్చినాం మనం. ఇప్పుడు సముద్రం ముందే ఉన్నాం. చాలా బాగుంది. వచ్చేటప్పుడు రూట్ మొత్తం చూసారు కదా, ఒక పక్కనేమో సముద్రం, ఒక పక్కనేమో వేరే నది. ఈ దారి మధ్యలో వచ్చేటప్పుడు కొంతమంది కాయకింగ్, బోటింగ్ ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి ఆపుతా ఉన్నారు. సో మేమైతే ఆగలేదు, ఎవరైనా ట్రై చేయాలంటే చేయొచ్చు. ఇది మాల్పే బీచ్ నుండి 7 కిలోమీటర్స్ ఉంది. 7 కాదు, కానీ వచ్చేటప్పుడు రూట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. బీచ్ చూడండి, నా జుట్టు గాలికి ఎటు పడితే అటు పోతానే ఉంటది. చూడండి వంశీ ఏదో పరిశోధనలు చేస్తాను, చూద్దాం. క్రాబ్స్ వేయో వెళ్ళు ఉంటాయి, హోల్స్ ఉన్నాయి అందులోకి. క్రాబ్స్ వేయో వెళ్ళు ఉంటాయి. ఇవన్నీ అవే, ఏ పురుగులు పోతలే, ఇవన్నీ అవే. ఇవి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ వెళ్తా ఉంటాయి. ఇవన్నీ చాలా ఉన్నాయి, వైజాగ్ బీచ్ లో కూడా చాలా ఉంటాయి. ఇగో అంటే లోపల మట్టి తోడి ఎడేసినాయి అవి. ఇదిగో ఇంక ఇక్కడ పెద్దది ఉంది. అందుకే ఇది చూడండి, చెత్త తాగి ఈడ పడేశారా. ఈ బీచ్ మాత్రం చాలా స్పెషల్. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మనం మాల్పే బీచ్కి వెళ్ళాం, ప్లస్ ఫస్ట్ ఏదో బీచ్కి వెళ్ళాం, కాప్ బీచ్కి వెళ్ళాం కదా. అప్పుడు క్రౌడ్ ఉంటారు, జనాలు ఉంటారు. అదొక టూరిస్ట్ ప్లేస్ లాగా, అన్ని షాప్స్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి. ఆడ సెక్యూరిటీ, పోలీస్ వీళ్ళందరూ ఉంటారు కదా. ఈ డెల్టా పాయింట్ దగ్గర అట్లా ఏం లేదు. అంటే క్రౌడ్ అంటే ఎక్కువ మంది లేరు, చాలా తక్కువ ఉన్నారు. ఇసుక కూడా చాలా స్మూత్ గా ఉంది, చాలా తక్కువ ఉన్నారు. కానీ ఇక్కడ సన్ రైజ్ చూడటానికి అయితే చాలా బాగుంటది. ఎందుకంటే చూడండి, ఇక్కడ కూర్చొని
సన్ రైజ్ చూడవచ్చు, సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ ఏదైనా చూడవచ్చు. బాగుంది, అంత క్రౌడ్ ఎవ్వరు లేరు, చాలా తక్కువ ఉంది. అంటే ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా అయితే షాప్స్ ఉంటాం, జనాలు ఉంటాం, ఇట్లా అయితే ఏం లేవన్నమాట. అక్కడ ఎవరో కొంతమంది వచ్చి ఆడుకుంటున్నారు. సో ఇది గ్యాంగ్ ఫ్రెండ్స్ వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు, కాకపోతే కొంచెం కేర్ఫుల్గా ఉండాలంటే. చాలా బాగుంది. టైం ఆల్మోస్ట్ 5 దాటింది. టైం ఎంత నుంచి 5:20 అయిందంట. సో సన్సెట్ కోసం వెయిటింగ్. నేను ఇప్పటి వరకు మార్నింగ్ నుంచి 3 బీచెస్ తిరిగాను కదా, ఆ ఆ 2 కన్నా ఈ బీచ్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే పెద్ద క్రౌడ్ లేరు, పీస్ఫుల్ గా ఉంది, ప్రశాంతంగా కూర్చొని మనం సన్సెట్ చూసుకోవచ్చు. కరెక్ట్ స్ట్రైట్ గా ఉంది అనమాట సూర్యుడు. సో చాలా అద్భుతంగా ఉంది. వాటర్ కూడా నీట్ గా ఉన్నాయి. ఇక్కడ ఒడ్డు లాగా ఉంది అనమాట. ఇప్పుడు నేను కూర్చున్నా చూసారా, నార్మల్ గా అయితే ఇంత దగ్గర ఉండదు, ఆ, ఇలా ఉండదు, మొత్తం ఇసుక ఉంటది కదా. ఇక్కడైతే ఒక కొంచెం ఒడ్డులా ఉంది, కూర్చొని మనం వచ్చే పోయి అలలను చూస్తూ ఉండొచ్చు. ఎవరన్నా వస్తే ఈ డెల్టా పాయింట్ దగ్గర కంపల్సరీ దాన్ని. ఆ, ప్రతి బీచ్ అలానే ఉంది. కౌ బీచ్ ఓకే నార్మల్ అనిపించింది. మల్పే బీచ్ దాంట్లో ఐలాండ్, సెయింట్ మేరీస్ ఐలాండ్ హైలైట్. ఇది మాత్రం పక్కా రావాలి, ఎందుకంటే ఇక్కడ బీచ్ చాలా బాగుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వచ్చే రూట్ ఇంకా హైలైట్. మొత్తం కొబ్బరి చెట్లు అటుపక్కేమో అటుపక్క వేరే నది ఏదో ప్రవహిస్తుంది. ఆ నది పేరేంటో మాకు తెలీదు. ఇటుపక్కేమో సముద్రం, రెండింటి మధ్యలో కొబ్బరి చెట్ల మధ్యలో ఉండి రోడ్డు అన్నమాట, సన్న రోడ్డు హైలైట్ ఉంది. అలాంటి రోడ్డు మనం ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయం, ఇక్కడే దొరుకుతుంది. సో చూద్దాం, సన్సెట్ అవుతుంది, చూపిస్తాం మీకు. రోజంతా మనసుని బరువెక్కించే ఆలోచనలు, మన మీదే మనం పెట్టుకున్న ఒత్తిడి, ఎవరికి చెప్పలేని మాటలు అన్నీ ఈ అలల మధ్య కరిగిపోతున్నట్టుగా అనిపిస్తాయి. సూర్యుడు నెమ్మదిగా సముద్రంలోకి కలుస్తుంటే మన జీవితంలోని కొన్ని రోజులు కూడా ఇలా మౌనంగా ముగుస్తాయని గుర్తొస్తుంది. ఎంత పరిగెత్తినా, ఎంత సంపాదించినా చివరికి మనకు కావాల్సింది ఒక క్షణం ప్రశాంతత మాత్రమే. ఈ సూర్యాస్తమయాన్ని చూస్తూ మనకు తెలియకుండానే మనసు నెమ్మదిగా ఊపిరి పీల్చుకున్నట్లు ఉంటుంది. ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం మాత్రమే. జీవితంలో ప్రతిరోజు గెలవాల్సిన యుద్ధం కాదు. కొన్ని రోజులు ఇలా కూర్చొని ఏమీ ఆలోచించకుండా సూర్యుడు అస్తమిస్తున్నాడని మాత్రమే చూడు. ఈ క్షణం మనది, ఈ నిశ్శబ్దం మనది, ప్రశాంతత చాలా రోజుల తర్వాత మనసుకు దొరికిన బహుమతి. రేపు మళ్ళీ అదే జీవితం, కానీ ఈ సాయంత్రం మనల్ని మనమే గుర్తు చేసుకునే ఒక సమయం. సన్సెట్ చూశారు కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట. మేము కూడా టైం ల్యాప్స్ ఆన్ చేసి అన్ని మర్చిపోయి అలా సన్సెట్ ని చూస్తూ అలా ఉండిపోయాను అనమాట, ఏదేదో మాట్లాడుకుంటూ. సో మీ అందరికి ఎలా అనిపించింది వీడియో ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తప్పకుండా ఇక్కడ డెల్టా పాయింట్ కి అయితే కంపల్సరీ రండి. ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంది. సన్సెట్ కి మీరు మాల్పే బీచ్ అని చెప్పారు కదా, అక్కడ వద్దు, కంపల్సరీ ఇక్కడికే రండి. సో ఎందుకంటే చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే ఎంతమంది ఎన్ని వీడియోస్ లో చూపించినా గానీ డైరెక్ట్ గా మనం ఎక్స్పీరియన్స్ చేసేది ఇంకా చాలా డిఫరెంట్ గా ఉంటది అన్నట్టు. మా వీడియో ద్వారా మీకు తెలిసేది ఏంటంటే కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి, ఎంత ఛార్జెస్ అవుతాయి, మనం వస్తే మనకి విజువల్ గా ఏం ఎంజాయ్ చేయొచ్చు, మనకి ఏం ఎక్స్పీరియన్స్ అవుతాయి అనేది. అంటే ఏ వీడియోలు చూసినా ఇంతవరకే తెలుస్తుంది. రియల్ గా మనం ఎంజాయ్ చేయాలి, ఆ ఫీల్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఆ ప్లేస్ కి రావాల్సిందే. సో ఎవరి వాళ్ళ సిచ్యువేషన్ బట్టి, టైమింగ్స్ ని బట్టి, ఆఫీస్ స్కెడ్యూల్స్ ని బట్టి ప్లానింగ్ చేసుకొని ఇక్కడికి రావచ్చు. అండ్ డెల్టా పాయింట్ సన్సెట్ వ్యూ పాయింట్ కి చాలా బాగుంది అనమాట. ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం సరదాగా, సన్సెట్ అయిపోయింది, ఇంకా కనిపిస్తుంది సూర్యుడు. అలా ముందు వైపు కూడా అంటే లోపల వరకు మట్టి కనిపిస్తుంది. మాకు ఏంటిదా అది అని అర్థం కాలే అప్పటి నుండి, అందుకే చూస్తున్నాం. ముందు వరకు నడుచుకుంటూ వెళ్తున్నాం. ఒక ఫ్యామిలీ వచ్చారు, నాకు భలే అనిపించింది. చిన్న పిల్లలను తీసుకొని వచ్చి వాళ్ళతో ఆడుకుంటున్నారు. అలా ఫ్యామిలీతో అప్పుడప్పుడు టైం స్పెండ్ చేస్తే ఆ పిల్లలకైనా పెద్దలకైనా పీస్ఫుల్ గా ఉంటది. సో రెగ్యులర్ గా ఎప్పుడు చేసి అదే టెన్షన్లు, అదే వర్క్,
మైండ్ స్ట్రెస్ అదంతా రిలీఫ్ అవుతుంది అనమాట. అప్పుడప్పుడు 2 months కో 3 months కో అప్పుడప్పుడు బయటకి ఇలా వచ్చి ట్రావెల్ చేస్తా ఉంటే అక్కడికి వెళ్తున్నాం. అక్కడ ఏదో ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం అసలు ఏంటిది అదే అనేసి. హాయ్, చిన్న బాబు భలే ఆడుకుంటున్నాడు ఇసుకతో. నీకు కూడా అయినా మట్టి. ఏం చేస్తున్నారు మీరు? అటు పోస్తే ఏమైంది? హాయ్ చెప్పు. హాయ్ 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 బోల్. హాయ్ చెప్పు, తను చెప్తుంది. తిని చెప్పు హాయ్ చెప్పు. నువ్వు బిజీ అయ్యారులేరా అట్లా. అమ్మా